ఇక తెలంగాణ రాజకీయాలు. తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగాను, చాలా ఉధృతంగాను నడుస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తున్నది. తెలంగాణ రాజకీయ యవనిక మీద పాత్రలు, పాత్రధారులను పరిశీలిస్తుంటే. ఎందుకంటే ఇటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చాలా తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్నది, తిప్పికొడుతున్నది. రోడ్ల మీద కార్యక్రమాలు, నిరసనలు, ధర్నాలతో అది నిత్యం వార్తల్లో ఉంటున్నది. ముఖ్యంగా ఈరోజు చూస్తే మహబూబాబాద్‌లో మహాధర్నా పెట్టారు. ఏది లగచర్ల ఇన్సిడెంట్ మీద. ఈ ఫార్మాసిటీకి భూములు సేకరించడము, గిరిజనుల భూముల్ని తీసుకోవటం, వాళ్ళకి అన్యాయం చేయటం మీద కేటీఆర్ గారి నేతృత్వంలో మహబూబాబాద్‌లో భారీ ఎత్తున ఇవాళ ధర్నా జరిగింది. నిజానికి ఈ ధర్నా లాస్ట్ వీక్ జరగాల్సింది. అయితే అక్కడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సరే వాళ్ళు తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటము, అనుమతి తీసుకోవటము, హైకోర్టు 1, 2 చిన్న షరతులతో జరుపుకోవచ్చు అని చెప్పటము. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ నుంచి కేటీఆర్ గారు, ఈ మాజీ కేంద్ర మంత్రులు వెళ్ళటము, అక్కడ చాలా దిగ్విజయంగా ఆ ధర్నాని నిర్వహించారు. ఆ ధర్నాలో ఏంటంటే కేటీఆర్ గారు సహజంగానే చాలా ఉధృత స్థాయిలో ప్రభుత్వాన్ని దాదాపు ఏగుతూ విమర్శించారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి విమర్శలు చేశారు. అదే సమయంలో ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వైపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పక్కనే తన మంత్రులను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ తదితర మంత్రులను కూర్చోబెట్టుకొని ఒక ఇంపార్టెంట్ మీడియా సమావేశం పెట్టారు. ఇది ఇంత సడన్గా పెట్టడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ గారి నుంచి తీవ్ర స్థాయిలో అదానీ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముడుపులు తీసుకొని వాళ్ళకి భూములు కట్టబెడుతున్నది అని చెప్పి రోజు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఈ మీడియా సమావేశం పెట్టి స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్లు ఇస్తామన్నారు. ఈ సామాజిక బాధ్యతలో భాగంగా 100 కోట్లు ఇస్తామన్నారు. కానీ ఆ 100 కోట్లు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. మేము నిన్ననే అదానీ గ్రూప్‌కి లెటర్ రాశాము. ఆ 100 కోట్లు మాకు వద్దు, మేము తీసుకోదలుచుకోలేదు అని చెప్పి లెటర్ రాశామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. కేవలం ఇది చెప్పడం కోసమే ఆయన మన మీడియా సమావేశం పెట్టారు. ఇది చాలా కీలకమైన నిర్ణయం. ఎందుకంటే ఈ అదానీ మీద అమెరికాలో కేసు బుక్ అయ్యి అరెస్ట్ వారెంట్ వచ్చిన నేపథ్యంలో మన ఇండియాలో అది ప్రకంపనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో దాదాపు అదానీ గ్రూపు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా రకాలుగా ఇన్వాల్వ్ అయి ఉంది. అది ఒక వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యం కాబట్టి సహజంగానే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు, అట్లాగే విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు. చాలా రాష్ట్రాల్లో 99% రాష్ట్రాల్లో దాని ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. కానీ ముఖ్యంగా ఫస్ట్ టైము తెలంగాణ గవర్నమెంట్ దీని మీద స్పందించి అదానీ ఇస్తానన్న 100 కోట్లని హంబుల్గా తిరస్కరిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఇండియాలో అమెరికాలో అదానీ మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియాలో స్పందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మనం చెప్పుకోవాలి. సో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేయటం ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్ లేదా కేటీఆర్ లేదా హరీష్ రావు గారి విమర్శలని తిప్పికొట్టినట్లుగా మనం భావించవచ్చు. దీనికి మరి ప్రతిపక్ష స్పందన ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా అదానీ గ్రూప్కి సంబంధించిన కార్యకలాపాలకి తెలంగాణలో అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని బయట పెట్టడం ద్వారా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్ మీద ఒక రకంగా పరోక్షంగా ఒత్తిడి పెంచినట్లు అయింది. ఎందుకంటే అసలు ముఖ్యంగా తెలంగాణ కంటే కూడా తెలంగాణలో కూడా అదానీ గ్రూప్ చాలా కార్యక్రమాలు చేసింది గత 10 ఏళ్లలోనూ. ఇప్పుడు కూడా ఈ 100 కోట్లు ఇచ్చింది. తర్వాత మళ్ళీ దాని ప్రమేయం ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల కాలంలో పాత ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకున్న సందర్భం ఉన్నది. సో ఆ సందర్భంగా దాదాపు 1700 పైచిలుకు కోట్ల రూపాయల ముడుపులు మారినట్టుగా అక్కడ అమెరికాలో
అరెస్ట్ వారెంట్ అదాని మీద జారీ అయిన అరెస్ట్ వారెంట్లో ఇది కూడా ఉంది, ఈ పాయింట్ కూడా. సో ఈ నేపథ్యంలో ఏంటంటే తెలంగాణ కన్నా కూడా అదాని ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. సో ఆ నేపథ్యంలో అక్కడ సిపిఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఇతరత్ర ప్రజా సంఘాలు కానివ్వండి, ముఖ్యంగా దాని మీద సమాధానం చెప్పమని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా అప్పట్లో కుదుర్చుకున్న ఎంఓఎల్ని, ఒప్పందాలని రద్దు చేయమని చెప్పి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏం చేస్తుంది అనేది అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రకటన చేయడం ద్వారా ఏపీ గవర్నమెంట్ మీద పరోక్షంగా ఒత్తిడి పెంచినట్లయింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యుత్ శాఖ మీద సమీక్షలు చేశారు, అట్లాగే సోలార్ ఎనర్జీ మీద కూడా సమీక్షలు చేస్తున్నారు. ఒకవేళ అందులో అదాని సోలార్ పవర్ ప్లాంట్లు వాటి కమామిష్ మీద కనుక సమీక్షలు చేస్తే ఏదైనా కీలక నిర్ణయం అనౌన్స్ చేస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అదే కనుక జరిగితే భారతదేశంలో అదాని గ్రూపుకు సంబంధించిన కార్యకలాపాల మీద ఒక నెగిటివ్ రియాక్షన్ ఇచ్చిన రాష్ట్రాల్లో తొలి రాష్ట్రం తెలంగాణ అయితే రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. సో అదాని వ్యవహారం అయితే ఇంతవరకు.